హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. ఈ వీడియోలో మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ గురించి చెప్తాను. అది కూడా అందరికీ ఇంట్లో అవైలబుల్గా ఉండే అటుకులతో. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా నా వీడియోని చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెసిపీని స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఏదైతే మనం మెజరింగ్ కోసం తీసుకుంటామో ఆ గ్లాస్తో 3 గ్లాసెస్ అటుకుల్ని వేసుకోవాలి. ఇప్పుడు 3 గ్లాసుల అటుకులకి 1 గ్లాసు వరకు పాలును వేసుకోవాలి. పాల్లో అటుకులు మునిగేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్కి ఈ పాలు అంతటిని కూడా అటుకులు అబ్జర్బ్ చేసేసుకుంటాయి. చూడండి, అప్పుడు ఇలా అవుతుంది. ఇప్పుడు వేరొక బౌల్ పెట్టుకుని 3 గ్లాసెస్ అటుకులకి 1 గ్లాసు బెల్లంని తీసుకోవాలి. మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ½ గ్లాస్ నుంచి ఇంకొక 1 గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 గ్లాసే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని వేసుకోవాలి. బాగా బాయిల్ చేసుకోవాలి బెల్లం కరిగేంత వరకు. బెల్లం కరుగుతున్నప్పుడే ఇందులో ఇలాచీని కూడా పౌడర్ కింద చేసుకుని ఇందులో వేసుకోవాలి. కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత మనము పాలలో నానబెట్టుకున్న అటుకుల్ని ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక 4-5 స్పూన్స్ గీని వేసుకోవాలి. గీ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలు, కిస్మిస్, అలాగే కాజుని వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న అటుకుల మిక్చర్లో వేసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్ ఐటమ్గా చేసుకోవచ్చు. ప్రసాదాలకు కూడా ఇందులో మనం పచ్చకర్పూరంని యాడ్ చేసాం కాబట్టి దీన్ని ప్రసాదంగా కింద కూడా యూజ్ చేయొచ్చు. చాలా సింపుల్గా, అంటే తక్కువ టైంలో మనం చేయాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ అన్నది చాలా బాగా సెట్ అవుతుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్ కాసేపు సరదాగా.